ఇవాళ మీ ముందుకి నేను దమ్ బిర్యానీ చాలా చాలా ఈజీగా చేసేసుకునేటట్టు నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే బియ్యం మీకు ఎన్ని కావాలో అన్ని బియ్యం కడిగి పెట్టేసుకోవాలి. తగిన నీళ్లు పోసేసుకోవాలి. అందులో పచ్చిమిరకాయలు వేసుకోవాలి, సాజీరా వేసుకోవాలి, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, తగిన పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా, అలాగే కొత్తిమీర, అలాగే పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇందులోని రైస్లోని ఉప్పు వేసేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసేసాను సో దట్ విడివిడిగా వస్తుందని. సో ఇవన్నీ మీరు వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. లవంగం, దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఇలాచి కూడా ఒక 8 to 6 వేసేసుకోవచ్చు. అంటే మీరు తీసుకున్న దాని రైస్ని బట్టి మీరు చేసేసుకోవచ్చు. నేను సాజీరా కూడా వేసాను. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. నుండి ఉడికిపోయాక మన ఇంట్లో ఉన్న పౌడర్స్ తో మనం ఈజీగా మనం చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న కూరలతోనే చేసుకోవచ్చు. అవి ఏవో తెప్పించేసుకుని అన్ని కూరలు కావాలని అనుకోకర్లేదు. ఉన్న కూరలతోనే చాలా చాలా సింపుల్ గా మనం దమ్ బిర్యానీ చేసేస్తాం. ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామండి. నేను ఇప్పుడే చేశాను. ఇప్పుడే షార్ట్ కూడా పంపించాను ఎలా చేయాలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్ గా పెట్టుకోవచ్చో, ఫ్లేవర్ లో ఉంటుంది. ఎప్పుడు మీరు తీసుకుని చేసుకున్న అదే ఫ్లేవర్ లో ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలిపేసాను. సో దట్ అది ఉడికేటప్పుడు మొత్తం అంతా అన్నానికి పట్టేస్తుంది. మిగతా కూరలో ఎలాగో వేస్తాం, ఇందులో కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ గా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ అన్నం ఉడుకుతానండి. నేను గబగబా 3 minutes షార్ట్ లో చేయాలి కాబట్టి నేను ఫాస్ట్ గా చెప్పేస్తాను. నూనె వేసుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న దాంట్లో నేను లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసేసుకున్నాను, పచ్చిమిరకాయలు వేసేసుకున్నాను, ఉల్లిపాయలు, టమాటోలు, బఠానీలు అన్ని వేసేసుకున్నాను, మసాలా బేలీఫ్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు అన్ని మీకు లైన్ గా చెప్పేస్తాను. అన్ని ఒకటి ఇంకా నేను 10 సార్లు రిపీట్ చేయలేదండి. 3 minutes షార్ట్ కదా. సో నేను పసుపు వేసుకున్నాను. అలాగే నేను చేసుకున్న గసగసాలు, అలాగే నువ్వులు, ధనియాలు వేసిన ఆ పౌడర్ వేసేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, ధనియాల పొడి ఆ పౌడర్ వేసేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ వేసేస్తాను. ఇదంతా బ్యాటర్ కూరగానండి, అంత కూరలోనే చేసేస్తున్నాను. కూర కోసం చేసేస్తున్నాను. ఇదంతా అయిపోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక తగినంత ఇంకో మసాలా పౌడర్ ఉంటుందండి. ధనియాలు, జీలకర్ర, లవంగం, ఇలాచి అది కూడా వేసేసాను. అలాగే కారం వేసేస్తాను. మీకు రుచికి తగినంత, స్పైసీకి తగినంత కారం వేసేసుకోండి. అలాగే కూర కాబట్టి ఇందాక రైస్లో కూడా ఉంది కాబట్టి చూసుకుని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని అప్పుడు పెరుగు వేసేసుకోండి. చిక్కటి పెరుగు వేసేసుకోండి. ఇదంతా కూరలోకండి, దమ్ బిర్యానీ కూరలోకి ఇదంతా ఇలా చేసేసుకో. ఆల్రెడీ అన్ని ఉడికిపోయి ఉన్నాయండి. అందుకే నేను షార్ట్గా నీకు చెప్పేస్తున్నాను. అన్ని ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న వాటర్లోని కొత్తిమీర కలిపేసాను. అది కూడా వేసేసుకోవాలి. దీన్ని బాగా మరగనివ్వాలి. మరగనిస్తే అయిపోతుంది, కూర అయిపోతుంది. అప్పుడు లేయర్గా వేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, బిర్యానీలోకి, దమ్ బిర్యానీలోకి నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేసుకుంటాను. ఇది తీసేస్తాను, మళ్ళీ బ్రెడ్ వేయించేసుకుంటాను. చూసారు కదండి, బ్రెడ్ ముక్కలు కూడా వేయించి పెట్టేసుకున్నాను పైన గార్నిష్ కోసం. ఇంక ఇప్పుడు ఏం లేదండి, కుక్కర్ లో కొంచెం నెయ్యి వేసేసి మనం ఉడకబెట్టుకున్న ఈ రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ వేసేసి లేయర్ కూర వేయాలి. కొంచెం రైస్ వేయాలి, కూర వేయాలి, రైస్ వేయాలి, కూర. మీకు ఇదంతా తెలుసు కాబట్టి లాస్ట్ లో ఇంకా మీకు చూపిస్తాను. చూసారు కదండి, కుక్కర్ పెట్టేసుకున్నాను. తగినంత నూనె వేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంక ఎలాంటి ఉల్లిపాయలు వేయించడం అవేం అక్కర్లేదు. ఆల్రెడీ కూరలో ఉన్నాయి. ఇందులో ఈ మసాలా రైస్ లోని పచ్చిమిరపాయలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. వీటిని ఇలాగా పరిచేయాలి. మనం వేసుకున్న అన్నాన్ని ఇలాగా పరిచేయాలి. మీరు ఎంత తీసుకుంటారో అంత పరిచేసేసి అప్పుడు ఈ కూర అనేది మీకు చూపించడానికనే నేను మళ్ళీ ఆ లేయర్ గా వేసాక లాస్ట్ లో మీకు చూపిస్తాను. ఇలా కూర వేసేయాలి. మొత్తం రైస్ అంతా, దమ్ రైస్ అంతా నేను లేయర్ గా వేసేసానండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. మనం ఎంత చేసి పెట్టుకున్నామో అని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా నా దగ్గర లేదు, నేను కొంచెం ఉంటే కూరలో వేసేసాను. పుదీనా వేసేసుకోవాలి. అలాగే మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ వేసేసుకోవాలి. మీరు ఎన్ని బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నారో అన్ని బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టేసుకుని ఇలా అనేయాలండి. చాలా చాలా బాగుంటుంది. అని ఇలా బాగా ఇలా అనేసుకున్నాక లాస్ట్ లో మాత్రం ఇదే ఫైనల్ టచ్ అండి, నెయ్యి వేసేసుకోవాలి.